ముందుగా పీగన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 1 ఇయర్ అయిన సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలో రమారమి 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. రోడ్లు అయితేనేమి, తాగునీటి సమస్యలు అయితేనేమి, ఇక ఇతరత్ర అంటే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి వివిధ రకాలైనటువంటి ఫండ్స్ అన్నీ తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే గన్నవరం నుండి అంబాజీపేట వరకు ఆర్ఎన్బి రోడ్డు 10,80,00,000 రూపాయలతోటి ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఈ రోడ్డు చాలా అధ్వాన్య స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యి మొత్తం అందరూ వారి యొక్క గోడుని చెప్పుకోవడం జరిగింది. దాన్ని ఈ తక్కువ కాలంలోనే పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా సురక్షితంగా ప్రయాణం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రహదారి నిర్మించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. జలజీవన్ మిషన్ ద్వారాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి ఈ సమస్యను కూడా, తాగునీటి సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. ఇంకా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్యని పరిష్కరించడానికి 3rd స్టెప్గా తీసుకోవడం జరుగుతుంది. అతి త్వరలోనే అది కూడా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.